ఎంసీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు ప్రభుత్వ హాస్పిటల్లో బ్లేడు బీర్ బాటిల్ తో కుర్రపల్లికి చెందిన బాను హంగామా. భయభ్రాంతులకు గురైన డాక్టర్లు, నర్సులు, వార్డెన్లు, పేషెంట్లు. అతన్ని పట్టుకుని చెట్టుకు కట్టేసిన పోలీసులు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా మొగిలి వద్ద ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ పనుల్ని పరిశీలించిన వైఎస్ఆర్సీపీ నాయకులు. కుప్పం మున్సిపాలిటీ కొత్తపేటలోని 13వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి కుప్పం తెలుగు తమ్ముళ్లు. వార్తల్లోని వివరాలు. పలమనేరు ప్రభుత్వ హాస్పిటల్ నందు సాయంత్రం 4 గంటల నుండి బ్లేడ్లు, బీర్ బాటిళ్లతో కుర్రపల్లికి చెందిన బాను హంగామా సృష్టించాడు. దీంతో డాక్టర్లు, నర్సులు, వార్డెన్లు, పేషెంట్లు భయభ్రాంతులకు గురయ్యారు. పలమనేరు ప్రభుత్వ హాస్పిటల్ నందు సాయంత్రం 4 గంటల నుండి ఆశా బ్లేడు, బీరు బాటిల్తో కుర్రపల్లికి చెందిన బాను హంగామా చేశాడు. దీంతో డాక్టర్లు, వార్డెన్లు, నర్సులు భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులకు ఫోన్ చేయగా పోలీసులను కూడా భయభ్రాంతులకు గురిచేసి వీరంగం సృష్టించాడు. రాళ్లతో రువ్వగా ఇనోవా కారద్దం పగిలినట్లు పేషెంట్ బంధువులు తెలిపారు. బ్లేడ్లతో అతని చేతులు కోసుకున్నాడని, ఆ తర్వాత పోలీసులు అతని పట్టుకుని చెట్టుకు కట్టేశారని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సెక్యూరిటీ నేను ఫస్ట్ బ్లేడ్ ఎత్తుకున్నాడు, ఆడ డ్రెస్సింగ్ చేసే దాంట్లో ఉంటే చేసుకొని మళ్ళీ ఎత్తుకొని అందరినీ బ్లేడ్తో బెదిరిస్తున్నాడు. మళ్ళీ నేను వండుకొని వీడియో తీస్తుంటే నన్ను బ్లేడ్ తీసుకొని వీడియో తీస్తా అని తరుముకున్నాడు. నా దీన్ని కాపాడేకి వచ్చినాడు సునీల్ అన్న అబ్బాయిని ఇప్పుడు తరుముకున్నాడు. మళ్ళీ అబ్బాయి తరుముకునే కొందికి బయట వచ్చే కొందికి కుమార్ అన్న తరుముకున్నాడు. మేడం వచ్చి బ్లేడ్ ఎత్తుకుని నా పెన్నం చూస్తావా కోసేదా, నా పెన్నం చూస్తావా కోసేదా 3 టైమ్స్ ఇచ్చినాడు. 1, 2, 3 ఇచ్చినాడు. మేడం కూడా భయపడి తలుపులు వేసుకునేసినాడు. చాలా బెదిరిస్తున్నాడు, తరుముకున్నట్లే రౌండ్లు కట్టించేసినాడు మమ్మల్ని. అంత తలుపులు వేసినంత కూడా దమ్మ దలుపులు తనుకునేది, అద్దాలు పోనుకునేది ఇంత చేసినాడు. పట్టుకున్న తర్వాత వీళ్ళ మీదే పోయినాడు. వీళ్ళు పోయే కొందరు కట్టేసేస్తున్నారు, పట్టుకునేకపోయే కొందరికి కరిచేసినాడు. ఆయనని కొరికేదానికి పోయిన దానికి ఆయన భయపడి వెళ్ళిపోయినాడు. సిస్టర్ల మీదకి, సారోళ్ళ మీదకి, అందరి మీదకి చాకులు ఎత్తుకొని పోయినాడు. అంతగా చూసినా నేను, అరుచుకొని పరిగెత్తినాడు. ఈ నెల 9న బంగారుపాలెం మామిడి మార్కెట్ ప్రాంతానికి విచ్చేస్తున్న రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు మొగిలి వెంకటగిరి సమీపంలోని తగ్గువారిపల్లె వద్ద ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ పనుల్ని చిత్తూరు జిల్లా వైకాపా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డితో కలిసి ఉమ్మడి చిత్తూరు జిల్లా జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు పరిశీలించారు. చిత్తూరు జిల్లాలో మామిడి పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు పడుతున్న కష్టాలను తెలుసుకుని రైతుల పక్షాన నిలుస్తూ ఈ నెల 9న బంగారుపాలెం మామిడి మార్కెట్ ప్రాంతానికి విచ్చేస్తున్న రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు మొగిలి వెంకటగిరి సమీపంలోని తగ్గువారిపల్లె వద్ద ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ పనుల్ని చిత్తూరు జిల్లా వైకాపా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డితో కలిసి ఉమ్మడి చిత్తూరు జిల్లా జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్, నాయకులు విజయానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి, మాజీ జెడ్పీ చైర్మన్ కుమార్ రాజా తదితరులు పరిశీలించారు. మొత్తం రైతులు నీకు పల్ప్ ఫ్యాక్టరీల దగ్గరికి కూడా తీసుకురాలేనటువంటి పరిస్థితులలో మొత్తం అన్నీ కూడా చెట్లలోనే కాయలు వదిలేసినారు. ఆ కాయలన్నీ పండ్లు కాసి చెట్ల కింద పడిపోయి కుళ్ళిపోయినాయి. దీని బాధ్యత ఎవరు తీసుకోవాలి? ప్రభుత్వం తీసుకోవాలి కదా. మీరు రైతులకు నిధి అని చెప్పినారు, రైతులకు ఎనలేనటువంటి మేలు చేస్తున్నామని చెప్పినారు. మీరు ఏ మేలు చెయ్యలేదు కనుకనే ఈరోజు రైతు ఈ దుస్థితిలో ఉన్నాడు. ఒక ఉదాహరణకు కుమార్ అనేటువంటి ఒక రైతు, ఇక నేను ఈ మామిడిని పండించలేను, నా బ్రతుకు ఇంతటితో ఆఖరు, ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి దాపురించిందేనని ఆయన ఒక 16 చెట్లు కొట్టంగానే అక్కడికి వాలిపోయినారు. అటవీ శాఖ అధికారులు పట్టుకొని అతన్ని ఒక రోజంతా కూడా నిర్బంధంలో ఉంచి అతనికి దాదాపు 12,500 రూపాయల ఫైన్ కూడా వేసినారు. అంటే రైతుల మీద ఈ ప్రభుత్వం దాడి చేస్తున్నది. జగన్మోహన్ రెడ్డి గారిని కలవకూడదోనని బెదిరిస్తున్నది. ఏ రైతు కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మాకు ప్రభుత్వం అన్యాయం చేస్తోంది అని చెప్పొద్దండి అని బ్రతిమాలుతున్నది. స్థానిక టీడీపీ నాయకులు, జనసేన నాయకులు అందరూ కూడా ఇండిళ్ళకి వెళ్లి రైతులతో అందరితో కూడా మొరబెట్టుకుంటున్నారు. మళ్ళీ మాతో పనులుంటాయి, ఈ ప్రభుత్వం ఇంకా 4 సంవత్సరాలు ఉంటుంది, ఆడికి పోదు, మీ అంతు చూస్తాం, మీ కథ తేలుస్తామని. కానీ పచ్చి వాస్తవం లక్షల హెక్టార్లలో దయనీయమైనటువంటి స్థితిలో మామిడి రైతే కాదు, మామిడి చెట్టు కూడా ఏడుస్తోంది. నా చెట్టులో కాయల్ని కోసేయండి అని ఏడుస్తున్నది, చెట్లు వేడుస్తున్నాయి.
ఈ దుస్థితి పోవటానికే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వానికి హెచ్చరించి ఆ రైతుల కన్నీళ్లు తుడిచి సరి అయినటువంటి ధర ప్రభుత్వం ఇవ్వటానికి, ప్రభుత్వం యొక్క మెడలు వంచటానికే ఆయన పర్యటన చేస్తున్నారు. మొత్తం జిల్లాలో ఉన్నటువంటి మామిడి రైతులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను విజయవంతం చేయాలని వాళ్ళందరూ కూడా కంకణం కట్టుకొని బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు తరలి వస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కేవలము 2 ఎంపీలు ఉన్నటువంటి జేడీఎస్ కర్ణాటకలో కుమారస్వామి గారు, కేంద్ర ఇండస్ట్రియల్ మంత్రి గారు ఒక లెటర్ పెట్టగానే కేంద్రం 16 రూపాయలతో కొనింది 2,60,000 టన్నులు. ఈరోజు ఈ రాష్ట్రంలో 12 మంది ఎంపీలు, దాదాపు 6-7 రాజ్యసభ సభ్యులు పెట్టుకొని 20 ఎంపీలతో ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వంలో రైతులను ఆదుకోవడంలో విఫలమైందని కూడా తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా ఈ జిల్లా వాసి అయినటువంటి చంద్రబాబు కూడా 100 ఎకరాలు ఉన్నాయి మామిడి తోట. ఆయన తోట కూడా ఈ జిల్లాలోనే ఉంది. ఈరోజు రైతులు పడుతూ ఉండేటువంటి కష్టాన్ని ఆయన చూస్తున్నాడు నేరుగా. కానీ ఆదుకోలేనటువంటి దయమైన స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు గారు దీనికి తగిన గుణపాఠం చెప్తారు ప్రజలు. ఈరోజు ప్రజలు తొండోపండాలి కదా, లక్షలాది వచ్చి ఈ బంగారుపాలెం మార్కెట్ యార్డ్లో జగన్ సార్ కలవాలని చాలా ఎదురుతో చూస్తున్నారు. ఒక్క జగన్ సార్ వస్తారంటేనే కుప్పంలో రివ్యూ జరిగింది. ఆయన చిరంజీవి గారు పల్ప్ ఎండి గారు వచ్చి రాష్ట్రం ఇంకా ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా కంటి తూర్పు చర్యలుగానే భావిస్తున్నాం. కాబట్టి రైతుల్ని ఇప్పటికైనా మీరు మంచి ఆదుకోవాలని చెప్పి చంద్రబాబు కోరుతున్నాం. కుప్పం మున్సిపాలిటీ కొత్తపేటలోని 13వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని కుప్పం మున్సిపల్ టీడీపీ అధ్యక్షులు మరియు కడ అడ్వైజర్ సభ్యులు రాజ్ కుమార్, క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ తిరుమగల్, కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్, మైనారిటీ నాయకులు అన్సార్ బాయ్లు నిర్వహించారు. కుప్పం మున్సిపాలిటీ కొత్తపేటలోని 13వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని కుప్పం మున్సిపల్ టీడీపీ అధ్యక్షులు మరియు కడ అడ్వైజరీ సభ్యులు రాజ్ కుమార్, క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ తిరుమగల్, కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్, మైనారిటీ నాయకులు అన్సార్ బాయ్లు నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలకు సంవత్సర కాలంలో అందించిన సంక్షేమ పథకాల వివరాలు, అభివృద్ధి గురించి తెలియజేశారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వరదరాజులు, హరినాథ్ గౌడ్, సురేష్, మురళి, లోకేష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మా ప్రీతమ నాయకుడు కుప్పం ముద్దుబిడ్డ మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఇంటికి మమ్మల్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ ప్రతి ఇంటికి పంపించడం జరిగింది. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రజల స్పందన చాలా అద్భుతంగా ఉంది. ఎలక్షన్కు ముందు ఏదైతే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా బాబు సూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, సూపర్ 6 పథకాల్లో ఉన్నవన్నీ కూడా ప్రజలకు వివరిస్తే చాలా ఆనందంతో ఈరోజు మహిళలు కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, అదే మరిగా చిన్నపిల్లలు కూడా కానీ ఆ రోజు చెప్పినట్టు విధంగా పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మనకి 3,000 రూపాయలు ఉంటుంది, 4,000 రూపాయలు చేయడము, వికలాంగులకు 6,000 రూపాయలు చేయడము, వాళ్ళే ఎదురు వచ్చి మాకు చంద్రబాబు నాయుడు గారు చేశారని ధన్యవాదాలు చెప్పడము, అదే మరిగా తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకు డబ్బులు పడిందని ఆనందం వ్యక్తపరచడము, అదే మరిగా గ్యాస్ సిలిండర్ కూడా సంవత్సరానికి 3 ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతుందని చెప్పి వాళ్ళే స్వయంగా మాకు ఎదురు వచ్చి నేరుగా చెప్తున్నారు. అదే మరిగా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మహిళలకు హామీ ఇచ్చిన హామీని మనకి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15 నుంచి మాకు పంపిస్తున్నారని చెప్పడము, ఇవన్నీ కార్యక్రమాలు కూడా ప్రజలకు తెలియజేస్తుంటే వాళ్ళు కూడా ఎదురొచ్చి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పడుతున్న కష్టాన్ని గత ప్రభుత్వం అప్పులు పాలు చేసిన ప్రభుత్వం అప్పులు చేసి చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా పనిచేస్తున్నారని చెప్పి ప్రజల యొక్క ఆనందాన్ని వాళ్ళ యొక్క హర్షాన్ని తెలియజేస్తున్నారు. ఇది నిజంగా చాలా మంచి ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ కూడా ఏకపక్షంగా ఈసారి ఓట్లు వేయాలని చెప్పి కూడా తీర్మానం చేసుకుని మాకు తెలియజేస్తున్నారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ. భారతదేశాన్ని రాజులు, సామంతరాజులు పరిపాలించారు అన్నదానికి నిలువెత్తు నిదర్శనమే నేటికి మనకు కనిపిస్తున్న పురాతన కట్టడాలని, మండపాలని, వాటిని సంరక్షించి భవిష్యత్తు తరాల వారికి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై, పురావస్తు శాఖపై ఉందని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల శ్రీవారి ఆలయానికి శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి నుంచి పరిపాలించిన అనేక మంది సామంత రాజులకు విడదీయరాని అనుబంధం ఉందని, వందల సంవత్సరాలు గడిచినా తరాలు మారినా తిరుమల శ్రీవారికి రాజులు, చక్రవర్తులు భక్తితో ఇచ్చిన కానుకలతో పాటు వారి పరిపాలనలో నిర్మించిన అతి పురాతన మండపాలు ఎన్నటికీ చిరస్మరణీయమన్నారు. టీటీడీలో గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులు ఏకపక్ష నిర్ణయాలతో
తిరుమలలోని పార్వేట మండపాన్ని పురావస్తు శాఖ అనుమతులు లేకుండా కూల్చి నూతన మండపాన్ని నిర్మించారని, స్థానికులుగా శ్రీవారి భక్తులుగా పురాతన మండపాన్ని కూల్చకండి, మరమ్మతులు చేయండని ప్రాధేయపడిన అధికార దర్పంతో అహంకారంతో నిర్దాక్షిణ్యంగా కూల్చేశారని అన్నారు. అలిపిరి పాదాల మండపం వద్ద 400 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ దేవరాయల కాలం నాడు శ్రీవారి నడకదారి భక్తుల సౌకర్యార్థం నిర్మించిన విడిది మండపం శిథిలావస్థకు చేరుకుందని, ప్రమాదవశాత్తు కూలితే నడిచి వెళ్లే భక్తులకు ప్రాణహాని జరిగే ప్రమాదం ఉందని గుర్తించి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారుల సూచనల మేరకు టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు సంయుక్తంగా మండపాన్ని పరిశీలించి మరమ్మతులకు శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. టీటీడీ చైర్మన్ ఈవో, అడిషనల్ ఈవో ఆదేశానుసారం టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు పురావస్తు శాఖ అధికారుల సలహాలను పరిగణలోకి తీసుకుని సమన్వయంతో అలిపిరి పాదాల మండపం వద్ద గల పురావస్తు భక్తుల విడిది మండపాన్ని కూల్చకుండా మరమ్మతులు చేపట్టి భక్తుల సౌకర్యార్థం పురాతన మండప స్తంభాలను, ప్రాకారాలను యథావిధిగా నిర్మించి భవిష్యత్తు తరాల వారికి మన పూర్వీకుల చిహ్నాలను సంరక్షించి అందించాలని నవీన్ కోరారు. శ్రీకాళహస్తి ఆలయ పైభాగంలో ఇటీవల పురావస్తు శాఖ అధికారులు పరిశీలించి 100 సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీకాళహస్తి ఆలయ పైభాగం స్లాబ్కు దాతల సహకారంతో మరమ్మతులు చేసి మరో 100 సంవత్సరాలు చిన్న సమస్య కూడా తలెత్తకుండా నిర్మాణపు పనులు పూర్తి చేశారని, అదే తరహాలో టీటీడీ ఆధీనంలో ఉన్న పురాతన మండపాలను సైతం కూల్చకుండా మరమ్మతులు చేసి సంరక్షించాలని టీటీడీకి నవీన్ విజ్ఞప్తి చేశారు. భారతదేశాన్ని రాజులు, సామంత రాజులు పరిపాలించారు అన్న దానికి నిదర్శనం మన పురాతనమైనటువంటి కట్టడాలండి. అందులో ప్రధానంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆనాడున్నటువంటి రాజులు, చక్రవర్తులు శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి నుంచి నేటి వరకు ఇచ్చినటువంటి కానుకలు, అదేవిధంగా వాళ్ళ హయాంలో, రాజుల హయాంలో నిర్మించినటువంటి పురాతనమైనటువంటి కట్టడాలు మన తిరుమలకు, తిరుమల కొండపైన, తిరుమల కింద, తిరుపతి పరిసర ప్రాంతాల్లో ప్రతినిత్యం కూడా చూస్తూనే ఉంటాం. అందులో భాగంగా గతంలో ఉన్నటువంటి అధికారులు, టీటీడీ అధికారులు తిరుమల కొండపైన ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి పార్వేటి మండపాన్ని నిర్దాక్షిణ్యంగా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అనుమతులు లేకుండా దాన్ని పూర్తిగా తొలగించేసి అక్కడ కొత్త మండపాన్ని కట్టారు. మేమంతా కూడా స్థానికులుగా, శ్రీవారి భక్తులుగా అప్పుడు ఉన్నటువంటి అధికారులని ప్రాధేయపడ్డాం. అయ్యా, దయచేసి పురాతన మండపాలని, కట్టడాలని కూల్చొద్దండి, మరమ్మతులు చేయండి అని చెప్పి చెప్తే కూడా చెవిటోడికి శంఖం ఊదినట్లు అధికార దర్పంతో దాన్ని కూల్చేసి కట్టేశారు. ఈరోజు అలిపిరి పాదాల మండపం వద్ద 400 సంవత్సరాల క్రితం ఏదైతే శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి మండపం ఏదైతే ఉందో భక్తులకు విడిది మండపం అంటారండి. అప్పట్లో కొండకి నడిచి వెళ్ళే భక్తులు పొద్దుపోయిన తర్వాత అక్కడ ఆ మండపంలో సేదతీరి ఉదయమే లేచి తిరుమల కొండకు వెళ్ళేవాళ్ళు. అలాంటి పురాతనమైనటువంటి విడిది మండపాన్ని కూడా ఇప్పుడు అది పూర్తిగా శిథిలావస్థకు చేరిపోయింది. మేము కూడా ప్రత్యక్షంగా చూసాం. ఇటీవల ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా నుంచి అధికారులు, టీటీడీ అధికారులు సంయుక్తంగా దాన్ని పరిశీలించడం కూడా జరిగింది. అది పూర్తిగా శిథిలావస్థకి చేరిపోయి పొరపాటున, ఎందుకంటే నడిచి వెళ్లే మార్గం అదే అండి, అలిపిరి పాదాల మండపం వద్ద. ఆ మండపం ప్రమాదవశాత్తు మండపం ఏదన్నా కూలిపోయిందంటే అక్కడ భక్తులకు ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని చెప్పి ముందుగా గుర్తించి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో సంప్రదించి వాళ్ళ సూచనల మేరకు టీటీడీ అధికారులు దాన్ని మరమ్మతులు చేస్తున్నారు. మేము అదే అడిగాం అధికారులు కూడా, అయ్యా మీరు పూర్తిగా తొలగించేస్తున్నారా, మరమ్మతులు చేస్తున్నారా అని. కేవలం ఉన్న మండపాలని, ఆ పిల్లర్స్ని దాన్ని మళ్ళా వినియోగించి అదే మండప ఆకృతిని యథావిధిగా కొనసాగిస్తామని, ఏదైతే వెనక భాగంలో శిథిలావస్థకు చేరిపోయిందో దాన్ని మరమ్మతులు చేస్తామని చెప్పడం జరిగింది. ఇలాంటి ఎన్నో పురాతన మండపాలని భవిష్యత్ తరాల వారికి మనమంతా కూడా సంరక్షించి అందించాలన్న బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని నేను తెలియజేసుకుంటున్నానండి. రైతుల ముసుగులో కుట్రలు చేసేందుకే ఈ నెల 9వ తేదీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్తూరు పర్యటన చేస్తున్నారని తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ఆరోపించారు. ఈ నెల 9వ తేదీన చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలానికి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మామిడి రైతులను పరామర్శించడానికి దండుపాలెం బ్యాచ్ బయలుదేరుతా ఉందంట. చిత్తూరు జిల్లా బంగారుపాలెం అత్యంత ప్రశాంతమైనటువంటి గ్రామం, ప్రశాంతమైనటువంటి మండల కేంద్రం. అటువంటి బంగారుపాలెంపైకి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ దండుపాలెం బ్యాచ్ రాబోతుంది. కారణం ఏంటంటే మామిడి రైతుల్ని పరామర్శిస్తారంట. ఇది ఎట్లుందంటే 1000 ఎలుకల్ని తిన్న పిల్లి
కాశీ యాత్రకు బయలుదేరినట్టుంది. జగన్మోహన్ రెడ్డిని మేము ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. మామిడి పంట గురించి, వ్యవసాయం గురించి నీకు కనీస అవగాహన ఉందా అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. వ్యవసాయం గురించి నీకు తెలుసా అని అడుగుతున్నాను. పచ్చకండువా వేసుకున్న ప్రతి ఒక్కడు రైతు అవతారం ఎత్తేసి జగన్మోహన్ రెడ్డి రైతు వేషం వేసుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాలని, పట్టణాలని సందర్శిస్తూ ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టిస్తూ ఉన్నాడు. చిత్తూరు జిల్లా అత్యంత ప్రశాంతమైనటువంటి జిల్లా. ఈ జిల్లాపైకి 10,000 మందితో వస్తావా మామిడి రైతులను పరామర్శించేదానికి? 10,000 మందితో పర్మిషన్ అడుగుతున్నాడు. హెలికాప్టర్లో వస్తాడంట ఈయన రైతు వేషం వేసుకుని. నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి, మామిడి కాయల్లో ఎన్ని వెరైటీలు ఉన్నాయో నీకు తెలుసా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎన్ని వెరైటీలు ఉన్నాయి? తోతాపురి అనే మామిడి పంటకి నీకు స్పెల్లింగు, మీనింగు తెలుసా అని చెప్పి అడుగుతున్నా నేను. నీకు తెలిసిందంతా దండుపాలెం బ్యాచ్, గంజాయి బ్యాచ్, వీటి గురించి మాట్లాడితే బాగుంటుంది కానీ మామిడి పంట గురించి నువ్వు మాట్లాడడం ఏంది? పైగా ప్రభుత్వాన్ని విమర్శించడం, చంద్రబాబు నాయుడు గారి పాలనని. రైతు బిడ్డ చంద్రబాబు నాయుడు గారు పుట్టిందే ఒక రైతు కుటుంబంలో పుట్టినట్టు వ్యక్తి అయినా రైతు కన్నీళ్లు, రైతు కష్టాలు, రైతు కడగండ్లు, రైతు సమస్యలు చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువగా ఈ భారతదేశంలో తెలిసినటువంటి నాయకుడు లేదని చెప్పి గట్టిగా చెప్తున్నా నేను. రైతు కుటుంబంలో పుట్టాడు, రైతు కుటుంబంలో పెరిగాడు ఆయన. తెలుసు కాబట్టే, రైతు విలువ తెలుసు కాబట్టే, రైతు నవ్వితే ఈ దేశమే నవ్వుతుంది అనే విషయాన్ని ఆయన తెలుసుకున్నాడు కాబట్టే, రైతు కన్నీరు రాష్ట్రానికి, ఈ దేశానికి అరిష్టం అనే విషయాన్ని తెలుసు కాబట్టే, ఎవరు అడక్క మీదనే, రైతులు కోరక ముందునే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి తోతాపురి పంటకి, మామిడికాయ పంటకి ఫ్యాక్టరీ వాళ్ళు 8 రూపాయలు ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నేను 4 రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పి భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి స్పందించిన విధంగా స్పందించినాడు. తొలి రోజులోనే సీజన్ స్టార్ట్ కాకముందునే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, 8 రూపాయలు తోతాపురికి ఇస్తున్నాను, ఫ్యాక్టరీ వాళ్ళు ఇవ్వాలి, 4 రూపాయలు నా చేతిలో నుంచి ఇస్తాను, నా ప్రభుత్వం తరపున ఇస్తానని చెప్పి మామిడి రైతులను ఆదుకున్నటువంటి గొప్ప దార్శనిక రైతు నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడే కాదు, 2014 నుండి 2019 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఫ్యాక్టరీ వాళ్ళు 12 రూపాయలు ఇవ్వాలి, నేను 2 రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పి రైతులు అడక్క ముందునే ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రైతు కష్టపడి పండించిన పంటకి గిట్టుబాటు ధర రైతులు అడక్క ముందే ఇచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. సమీపంలో ఉన్న కర్ణాటక కానీ, తమిళనాడులో కానీ మామిడి పంటకి ఈ రోజుకి కూడా, ఈ నిమిషానికి కూడా, ఈ క్షణం వరకు కూడా కేవలం ఫ్యాక్టరీలు 4 రూపాయల నుండి 5 రూపాయలు ఇస్తుంటే జిల్లా కలెక్టర్లని, ఎంఆర్ఓల్ని, ఆర్డీఓల్ని, విఆర్ఓల్ని, పంచాయతీ సెక్రటరీలని, సచివాలయం సిబ్బందిని మొత్తం కూడా గుజ్జు ఫ్యాక్టరీల దగ్గర డ్యూటీలు వేసి టోకన్ సిస్టమ్ ఇచ్చి ఒక క్రమ పద్ధతిలో, ఒక వరుస క్రమంలో రైతు పండించిన ప్రతి మామిడికాయని కొనుగోలు చేయాలి, ఎక్కడా కూడా దళారీలకు అవకాశం లేకుండా చేయాలని ఒక క్రమ పద్ధతి ఏర్పాటు చేసి రైతు సమస్యల్ని తీర్చడానికి రాత్రి పగులు కష్టపడి పనిచేస్తుంటే ఈరోజు నువ్వు ఒక దండుపాలెం బ్యాచ్ మాదిరి వేసుకొని బంగారుపాలెం వస్తున్నావా? జగన్మోహన్ రెడ్డి కూడా ఎవరిని పెట్టుకొని వస్తున్నావు? పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి లాంటి ఒక రైతు ద్రోహిని కూడా పెట్టుకొని వస్తున్నావు. ఇప్పటి వరకు చిత్తూరు, తిరుపతి మరియు అన్నమయ్య జిల్లాల్లో 3,08,261 టన్నుల మామిడిని కొనుగోలు చేశామని, మామిడి కిలో 12 ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించారని, ఇందులో 8 ఫ్యాక్టరీలు చెల్లిస్తాయని, మిగిలిన 4 రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఏపీ ఎస్ఏఎం వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ తోతాపురి మామిడి వెరైటీ చిత్తూరు జిల్లాలో ప్రధానంగా ఉంది. అదేవిధంగా అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కూడా కొంత భాగం విస్తరించి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది సుమారుగా 80,000 హెక్టార్లు, అంటే ఒక 2 లక్షల ఎకరాల్లో ఈ మామిడి పంట అక్కడ పండేటువంటి తోతాపురి వెరైటీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రతి సంవత్సరం కూడా, ఒక సంవత్సరం పంట ఎక్కువ దిగుబడి వస్తే
మరు సంవత్సరం తక్కువగా ఉంటుంది, మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ కొంత ఉత్పత్తి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మామిడి పంటకు సంబంధించినటువంటి వాతావరణ ప్రకృతి పరిస్థితుల రీత్యా అలాంటి జరుగుతూ వస్తున్నాయి. అది చూసినప్పుడు గత సంవత్సరం మొత్తం 80,000 హెక్టార్లలో అంటే 2 లక్షల ఎకరాల్లో సాగైనటువంటి తోతాపురి మామిడి గత సంవత్సరం 2.5 లక్షల టన్నులు మాత్రమే దిగుబడినిస్తే ఈ సంవత్సరం దాదాపుగా 6,70,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది అనేటువంటిది ఈరోజు ప్రభుత్వ గణాంకాలు. అంటే ఉద్యానవన శాఖ దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారం కూడా ఈరోజు మనకు కనపడతా ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వం ఈ మామిడి పంట ఉత్పత్తి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. జాతీయ అంతర్జాతీయ మార్కెట్లలో పల్ప్ అనేటువంటిది నిల్వలు పేర్కొని పోయి ఉన్నాయి, వినియోగం తక్కువగా ఉంది, ధర సంక్షోభం రావచ్చు. కాబట్టి ఇటు ఫ్యాక్టరీ యజమానుల్ని కదిలించాలి, వాళ్ళని సరసమైనటువంటి ధరకి సరైనటువంటి ధరకి నాణ్యమైనటువంటి ధరకి కొనుగోలు చేయించే దానికోసం చర్యలు తీసుకోవాలి. రెండో వైపున ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకొని రైతాంగాన్ని ఆదుకోవటానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించాలి అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ ప్రారంభంలోనే అంటే ఇప్పటికి నెల 10 రోజుల క్రితమే దీనిపైన అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేసి ఫ్యాక్టరీ యజమానులతోటి చర్చలు చేసి రైతాంగంతో చర్చలు జరిపి ఏ విధమైనటువంటి పరిస్థితి రాబోతా ఉంది, మీకు ఏ విధమైనటువంటి అండదండలు ఈ ప్రభుత్వం కల్పించబోతా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఆ రోజు ఫ్యాక్టరీ యజమానులు తమ దగ్గర ఇప్పటికే 40,000 టన్నుల పల్పు నిల్వ ఉండిపోయింది, అంతర్జాతీయ మార్కెట్ లో కరోనా తర్వాత ఉత్పన్నమైనటువంటి కొన్ని పరిస్థితుల్లో వీటి వినియోగం తగ్గింది, తద్వారా ఈ రోజు మేము కొనుగోలు చేయటంలో కొంత ఇబ్బంది ఎదురవుతా ఉంది, ఎక్స్పోర్ట్ తగ్గుతా ఉంది అని చెప్పి వాళ్ళు మాట్లాడినప్పుడు అది ఎక్స్పోర్ట్ అవడానికి అవసరమైనటువంటి సహాయ సహకారాల్ని కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేదానికోసం అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ యజమానులు ఏదైతే బ్యాంకుల్లో ఇప్పటికే వాళ్ళకు ఉన్నటువంటి పరపతి దాటిపోయి డబ్బు చలామణి అందుబాటులోకి రావటం లేదు అని అడిగినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యాంకర్స్ తోటి మాట్లాడి మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం 20 ఫ్యాక్టరీలకి అదనంగా ఫండుని సమకూర్చేటువంటి అదనపు రుణాన్ని సమకూర్చేటువంటి ఫైనాన్స్ అసిస్టెన్స్ ఫ్యాక్టరీలకు ఇప్పించారు. అదే సందర్భంలో రైతాంగానికి కూడా భరోసా ఇచ్చారు. కేజీకి 4 రూపాయల చొప్పున అంటే గిట్టుబాటు ధర కనీసం 12 రూపాయలు ఉంటే రైతాంగానికి లాభదాయకంగా ఉంటుంది, తమ కుటుంబాలకు అవసరమైనటువంటి కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి కావాల్సినటువంటి డబ్బు సమకూరుతుంది అని వచ్చినప్పుడు చర్చ ఒక టన్ను వచ్చేసి 12,000 రూపాయలు కొనుగోలు జరిగే విధంగా చర్యలు తీసుకుని 8,000 రూపాయలని ఫ్యాక్టరీల నుంచి ఇవ్వమని 4,000 రూపాయలు ప్రభుత్వం భరించే దానికోసం ఆ రోజు సిద్ధమైంది. ఇదే విషయాన్ని రైతాంగంతో ఫ్యాక్టరీ యజమానులతోటి చెప్పి జూన్ 9వ తేదీ నాడు ఈ ప్రొక్యూర్మెంట్ కూడా ప్రారంభించడం జరిగింది. ఇది వాస్తవం. ప్రొక్యూర్మెంట్ జూన్ 9న ప్రారంభం అయితే ఈ రోజు జూలై 7 నిన్న సాటర్డే శనివారం 5వ తేదీ వరకు ఈ రాష్ట్రంలో మండీల ద్వారా అయితేనేమి ఫ్యాక్టరీల ద్వారా అయితేనేమి 3,08,000 టన్నులు ప్రభుత్వం ప్రొక్యూర్ చేయటం ఫ్యాక్టరీలు మండీలు ప్రొక్యూర్ చేయటం జరిగింది. వీటన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫర్ టన్ 4,000 రూపీస్ పే చేయటానికి సిద్ధంగా ఉంది. ఆల్రెడీ వాళ్ళందరికీ ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం అటు ఫ్యాక్టరీ యజమానులకి ఇటు రైతాంగానికి కల్పించినటువంటి భరోసా. ఈ రోజు ఇంకా 3,60,000 టన్నులు జూలై ఆగస్టు మాసాల్లో హార్వెస్టింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటినీ కూడా సేకరించడానికి చివరి పండు వరకు కూడా పండినటువంటి చెట్టుకి కాసినటువంటి చివరి పండు వరకు కూడా కొనుగోలు చేయించే దానికోసం దానికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా చెల్లించాల్సినటువంటి టన్నుకి 4,000 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని చెల్లించే దానికోసం సిద్ధంగా ఉంది. ఇది వాస్తవం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలమనేరు ప్రభుత్వ హాస్పిటల్లో బ్లేడు బీర్ బాటిల్తో కుర్రపల్లికి చెందిన బాను హంగామా. భయప్రాంతులకు గురైన డాక్టర్లు, నర్సులు, వార్డెన్లు, పేషెంట్లు. అతన్ని పట్టుకుని చెట్టుకు కట్టేసిన పోలీసులు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా మొగిలి వద్ద ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ పనుల్ని పరిశీలించిన వైఎస్ఆర్సీపీ నాయకులు. కుప్పం మున్సిపాలిటీ కొత్తపేటలోని 13వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి కుప్పం తెలుగు తమ్ముళ్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.